హలో ఫ్రెండ్స్, హీరో సిద్ధార్థ్ చేసిన మూవీస్ గురించి ఇవాళ వీడియోలో చూద్దాం. హీరో సిద్ధార్థ్ నార్మల్గా కెరియర్ స్టార్ట్ చేసి పీక్స్కి వెళ్ళి కొంతకాలంలోనే పీక్స్కి వెళ్ళి తర్వాత చాలా రోజుల నుంచి కూడా ఆ స్థానాన్ని అందుకోలేకపోతున్నాడు. అదే హీరో సిద్ధార్థ్ చేసిన మూవీస్ యొక్క స్టోరీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదట్లో చేసిన బాయ్స్ సినిమా శంకర్ దర్శకత్వంలో చేసిన తర్వాత నెక్స్ట్ మూవీ వచ్చేసి నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను. అయితే సిద్ధార్థ్ మూవీస్ అన్నీ వరుసగా ఎలా వచ్చినాయంటే ప్రతి సినిమాలోనూ ఒకటే స్టోరీ ఉండేది. బాగా డబ్బున్న కుటుంబంలో పుడతాడు, లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు, మధ్యలో ఒక అమ్మాయి కలుస్తుంది, ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు, ప్రేమించిన అమ్మాయి కోసం ఏదో ఒకటి చేస్తాడు. ఇదే సీక్వెన్స్లో నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా స్టార్ట్ అయింది. అందులో హీరో ఒక ఇండియాకు వేరే ఫారెన్ కంట్రీ నుంచి ఇండియాకు వస్తాడు. త్రిష నార్మల్గా పల్లెటూరు నుంచి వచ్చిన త్రిషని ప్రేమిస్తాడు. తర్వాత తన కోసం వాళ్ళ ఊర్లోనే ఉండిపోయి వ్యవసాయం చేస్తాడు. ఇది స్టోరీ. నెక్స్ట్ మూవీలో చుక్కల్లో చంద్రుడు, ఇది కూడా అంతే. దాదాపు బాగా డబ్బున్న కుటుంబం పుడతాడు, ఇండియాకు వస్తాడు, ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమిస్తాడు, ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇదే స్టోరీ. నెక్స్ట్ బొమ్మరిల్లు, బాగా డబ్బున్న ఫ్యామిలీలో పుడతాడు. అదే దాదాపు చాలా సినిమాల్లో సిద్ధార్థ్ ఫాదర్గా చేసింది ప్రకాష్ రాజే. ఇందులో డబ్బున్న ఫ్యామిలీలో పుడతాడు, ఇంజనీరింగ్ అయిపోతుంది, ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు,